కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు వాల్దాస్ మల్లేష్ గౌడ్ అన్నారు. వెల్లుర్తి మండలం మానేపల్లి గ్రామంలో ఆదివారం మహా సంపర్క్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి బీజేపీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇక స్థానిక చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన అనంతరం ప్రతి ఇంటి వద్దకు వెళ్లి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. ప్రతి గ్రామంలో నిర్వహిస్తున్నాము. మరి గత చాలా సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ మానేపల్లి గ్రామంలో ఎలాంటి డెవలప్మెంట్ కార్యక్రమాలు నిర్వహించలేదు. మరి మానేపల్లికి రావాలని అంటే ఎక్కడి నుంచి కూడా 4 తొవ్వలు ఉన్నాయి. ఏ ఒక్క తొవ్వ కూడా సరిగ్గా లేదు. అన్ని గుంతల రోడ్లు ఉన్నాయి. మానేపల్లి డెవలప్మెంట్కు నోచుకోలేని పరిస్థితి అయింది. ఇక్కడ చాలా తాటిపత్రేసిన ఇళ్ళు చాలా ఉన్నాయి. మరి నరేంద్ర మోడీ గారు ఇందిరమ్మ ఇళ్లకు 2,35,000 ఒక ఇంటికి చొప్పున మోడీ గారు పంపుతుండు. కానీ ఈడ ఎంతమందికి ఇచ్చిరు ఏంటిది అనేది కూడా ఏమీ లేదు. చాలామంది కూడా ఈడ బీద ప్రజలు ఉన్నారు. బీద ప్రజలకు ఎలాంటి లబ్ధి అందడం లేదు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము ఒకటే ప్రశ్నిస్తున్నాము. మీరు ఇస్తామన్న హామీలు ఏమైనాయి? ఎన్నో హామీలు ఇచ్చిరు, ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. మరి మేము కూడా ఇంటింటికి తిరిగి నరేంద్ర మోడీ గారు గ్రామాలకు ఏం చేస్తుండు, గ్రామాలలో సీసీ రోడ్లు అయితేనేమి, వైకుంఠ ధామాలు అయితేనేమి, వీధి లైట్లు అయితేనేమి, ఇట్లా ఆయన నరేంద్ర మోడీ గారు ఎన్నో పథకాలు గ్రామాలకు చేరవేర్చిండు. మరి రేషన్ బియ్యం అయితేనేమి, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా కూడా ఉన్నాయి. అవన్నీ కూడా ప్రజలకు వివరంగా తెలియజేయాలనే ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. మరి ఇప్పటికైనా మేము ఒకటే చెప్తున్నాం, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒకటే, మీరు ఏం చేసిరు ఈ గ్రామానికి? మరి రోజు కూడా పెద్ద పెద్ద బ్యానర్లు కానీ మీటింగులు కానీ పెట్టి భూభారతి అని చెప్పి ఒక 3 నెలలు టైంపాస్ చేసిరు. భూభారతి వల్ల ఎలాంటి సమస్యలు పరిష్కారం అవుతలేవు. రైతులు బాగుండాలని చెప్పి మరి నరేంద్ర మోడీ గారు యూరియా పైన కానీ డిఏపి పైన కానీ సబ్సిడీ ఇచ్చి మరి ఈరోజు రైతులను ఆదుకుంటున్నాడు. నెలకు అది ఒక్క సంవత్సరానికి 3 సార్లు ఒక్క గుంట ఉన్నా సరే, 4 ఎకరాలు ఉన్నా సరే ప్రతి ఒక్కరికి కూడా 2,000 చొప్పున మరి రైతులకు